మమత ఓడిపోవడం వల్ల ఓన్లీ వెస్ట్ బెంగాల్కే కాదు ఇండియాకు కూడా సేఫ్ అయింది అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈ మమతా బెనర్జీ పాకీ నా కొడుకుల్ని, బంగ్లాదేశ్ నా కొడుకుల్ని, ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ని లోపల ఈజీగా రానిచ్చి వాళ్ళకి ఓటర్ ఐడి, ఆధార్ కార్డులు అన్నీ ఇచ్చేసి ఇండియన్ సిటిజన్స్ లాగా చూపించుకొని ఓట్లు వేయించుకొని గెలుచుకుంటా వచ్చింది. ఆ ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ అనేటోళ్ళు మన ఇండియాలోకి రావడం వల్ల అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్న మన హిందూస్కి ఎంత ఎఫెక్ట్ అయింది. అండ్ వాళ్ళు చొరబాటుదారులుగా వచ్చిన వాళ్ళు వాళ్ళ కంట్రీ కన్నా ఇక్కడ ఎక్కువ ఫ్రీడమ్ యూజ్ చేసుకుంటూ హిందూస్లకి నరకం అంటే ఏందో చూపించారు. అట్లాంటి వాళ్ళని ఈ ఎస్ఐఆర్ అని చెప్పి తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇల్లీగల్ చొరబాటుదారుల్ని 90 lakh పీపుల్ని, 90 lakh మెంబర్స్ని వాళ్ళని రిటర్న్ పంపించేసి ఈ ఎలక్షన్స్ని అమిత్ షా గారు దగ్గరుండి మానిటర్ చేసుకుంటూ క్లియర్ అండ్ కట్గా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓటర్ ఐడిని యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే భయపడి బయటకు వెళ్ళినరో బెంగాల్ని వదిలేసి వాళ్ళు కూడా రిటర్న్ వెళ్ళి మరీ ఓటేసి ఈసారి మమత చుక్కలు చూడాల్సిందే, మేము చూపించాల్సిందే అన్నట్టు ఫిక్స్ అయ్యి ఓటు గుద్దుతే మమతా బెనర్జీ వాషింగాలు అయిపోయినాయి. ఒక్కొక్కటి హిందూస్ వేసిన ఒక్కొక్క ఓటుకి మమతా సీట్ ఒక్కొక్కటి దద్దరిల్లిపోయిందనే చెప్పొచ్చు.